ఇప్పుడు డైరెక్ట్గా చంపుతామని బెదిరిస్తున్నారు. ఫేస్బుక్లో నేను ఎవరెవరైతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారో, నా ఇంటి అడ్రస్లు పంపించమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారో, నేనున్నటువంటి ప్రాంతంలో రెక్కి నిర్వహిస్తున్నారో, అనుమానాస్పదంగా తిరుగుతున్నారో, నా గురించి వివరాలు సేకరిస్తున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క వివరాన్ని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. నా యూట్యూబ్ కమ్యూనిటీలో స్క్రీన్ షాట్లతో వాళ్ళ నంబర్తో సహా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని మీరందరూ వినాలని, మీకు కూడా తెలియాలి దీని సీరియస్నెస్ ఎంత ఉంది, వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పడుతున్నారు, నేను ఏ విధమైనటువంటి సమస్యలో ఉన్నాను అన్న విషయం మీకు అర్థం కావడం కోసం నేను వాటిని అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు డైరెక్ట్గా నన్ను చంపడం కోసం వెంటాడుతున్నటువంటి పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చావంటే నాకు భయం లేదు, బ్రతకాలన్న కోరిక నాకు లేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అప్పుడే చావడానికి నేను సిద్ధపడ్డాను. వీళ్ళు నన్ను చంపినా, జాలి చూపించి నన్ను వదిలిపెట్టినా ఏదో ఒక రోజు నేను చనిపోవాల్సిందే, చనిపోతాను. అది ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. కానీ ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి చంపడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటేనే మనసుకు చాలా కష్టం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఇది ఎక్కడ న్యాయం అని అడిగినందుకు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఈరోజు ఏ మనిషి అయినా చనిపోవడానికి ముందు ప్రాణంతో ఉన్నప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు. దీన్ని ఒకవేళ మీరు అలాగే నమోదు చేసుకోండి. చాలా వేదనతో, దుఃఖంతో నిండినటువంటి మనసుతో నా పసిబిడ్డలు ఇద్దరు పడుకొని ఉన్నారు. నా భార్య కూడా చాలా దుఃఖంతో ఉంది. నేను చెబుతున్నాను, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. హిందుత్వవాదులు నన్ను చంపడానికి వేట కుక్కలు వేటాడినట్లుగా నన్ను వెంటాడుతున్నారు. హిందుత్వవాదులు నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అక్రమంగా నా మీద కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించారు. జైల్లో నన్ను ఎన్ని రకాలుగా చిత్రహింసలకు గురి చేశారో నేను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మీరందరూ చూశారు. మళ్ళీ తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుదిరితే నా ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది. దీని వెనక భారతీయ జనతా పార్టీ నాయకుల హస్తం ఉంది. దీని వెనక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం కూడా ఉంది. ఏ పార్టీకి చెందిన వారైతేనేంటండి, హిందుత్వవాదులందరూ కూడా క్రైస్తవుల పక్షాన కొట్లాడుతున్నటువంటి వ్యక్తులను కనుమరుగు చేసే ప్రయత్నానికి ప్రమాదం ఉంది. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తప్ప ఏ వ్యక్తిని పిలిపించలేదు. మహాసేన రాజేష్ మీద నేను కంప్లైంట్ చేశాను. కరుణాకర్ సుగ్గునా మీద కంప్లైంట్ చేశాను. హమారా ప్రసాద్ మీద కంప్లైంట్ చేశాను. రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ చేశాను. లలిత్ కుమార్ మీద కంప్లైంట్ చేశాను. ఇంతవరకు వాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ చేసిన దాఖలా లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పి అని నేను చెబితే వాళ్ళ ఫోన్ నంబర్ల నుండి మీకు ఎలాంటి కాల్స్ రాలేదు కదా అని చెప్పి అర్బన్ సిఐ గారు చేతులు దులుపుకున్నారే తప్ప ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినట్లుగా మరికొన్ని రోజుల్లో అజయ్ బాబు కూడా చనిపోతాడేమో. ఎందుకంటే పరిస్థితిని చూస్తున్నటువంటి నాకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సీరియస్నెస్ తెలుసు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేనున్నానో, నలిగిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు ఏ పాస్టర్ గారు నాకు అండగా నిలబడకపోవచ్చు. ఈరోజు ఏ సంఘ పెద్దలు నాకు అండగా నిలబడకపోవచ్చు. ఈరోజు ఏ క్రైస్తవ హక్కుల సంఘాలు నా కోసం నిలబడకపోవచ్చు. కానీ నేను చేసిందంతా క్రైస్తవ క్షేమం కోసమే చేశాను. క్రైస్తవుల మేలు కొరకు చేశాను. క్రైస్తవులకు చిన్న కష్టం వచ్చిందంటే ముందు వెనక ఆలోచించకుండా
ప్రాణాలను పందెంగా పెట్టి బలిపేట మీద పెట్టి కొట్లాడారు. ఇవాళ నన్ను చంపుతానంటున్నారు. అండం కాదు, ప్రయత్నిస్తున్నారు. ఒకే ఒక్కరోజు నా సెల్ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. ఒక్కరోజు 9006888955 నా నెంబరు. ఈ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. ఎంత భయంకరమైనటువంటి మాటలు మీరు వింటారో, ఎన్ని భయంకరమైన మెసేజ్లు మీరు చూస్తారో, ఎంత భయంకరమైనటువంటి బూతులు ఈ ఫోన్ నుండి మీకు వినబడతాయో, మెసేజ్ల ద్వారా కనబడతాయో, ఎన్ని హెచ్చరికలు మీకు వస్తాయో, నేను ఎంత సఫర్ అవుతున్నానో మీరు అర్థం చేసుకుంటారు. ఫోన్ రింగ్ అయితే కష్టం అనిపిస్తుందండి. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఇవాళ నేను ఒక అడుగుతున్నాను, నాకు బ్రతికే హక్కు లేదా భారతదేశంలో? నా భార్య బిడ్డలతో కలిసి జీవించే హక్కు నాకు లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతుంటే ఇది ఎక్కడ న్యాయం అని అడిగినందుకు నా ప్రాణం తీస్తారా? ఇవాళ నన్ను చంపేస్తారా? ఇవాళ ఒకడు అంటున్నాడు, ప్రవీణ్ పగడాల తాగి తాగి చనిపోయినట్లుగా నువ్వు కూడా తాగి తాగి చనిపోతావులే అని అంటున్నాడు. అంటే వాడి అర్థం ఏంటి? ఎవరు తాగుతారు? తాగే అలవాటు ఎవడుకుంది? నేను సిగరెట్ తాగను. ఒకవేళ రేపొద్దు నేను చనిపోయిన తర్వాత అజయ్ బాబు తాగి తాగి చచ్చిపోయాడని నా బ్యాగ్లో సిగరెట్ ప్యాకెట్లు వేసి, నేను ఎక్కడికైనా వెళితే అందులో చుట్ల ప్యాకెట్లు వేసి, లేకపోతే 2 బ్రాందీ సీసాలు పడేసి, అజయ్ బాబు బాగా తాగాడని నా నోట్లో కొంచెం మందు పోసి నేను తాగి చచ్చిపోయానంటే దయచేసి నమ్మకండి. ఈ విషయం చెప్పడానికే నేను లైవ్ చేస్తున్నాను. నాకు తాగే అలవాట్లేదు. నేను మందు తాగను. మందు తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అని చెప్తారేమో. నా కారు డ్రైవ్ చేయడం చేత కాదు. బైక్ ప్రాపర్గా డ్రైవ్ చేయలేను. నాకు స్కూటీ తోలడం మాత్రమే వచ్చు. రేపొద్దున ఏదైనా ఒక బండిలో యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాడు అని చెబితే మాత్రం దయచేసి నమ్మకండి. రెండవది, అజయ్ బాబు మందు దాగి చచ్చిపోయాడు అని చెప్పినా నమ్మకండి. నాకు మందు దాగి అలవాట్లేదు. నా భార్యను అడగండి, నా బిడ్డలను అడగండి, నా సంఘస్థులను అడగండి, ఇరుగు పొరుగు వారిని అడగండి, నా స్నేహితులను అడగండి, బంధువులను అడగండి. నాకు మందు తాగే అలవాట్లేదు. ఏదన్నా సినిమా హాల్కి వెళ్ళి సినిమా థియేటర్లో చచ్చిపోయాడు అంటారేమో. సినిమాలు రోడ్ల మీదకి వెళ్ళి థియేటర్లో కూర్చొని చూసే అలవాటు నాకు లేదు. సినిమాలు నేను చూడను. సినిమా థియేటర్స్కి నేను వెళ్ళను. ఆ సందులోనికి కూడా నేను వెళ్ళను. ఎప్పుడైతే సేవా పరిచయంలోనికి వచ్చానో ఆ రోజే నేను సినిమాలు చూడడం మానేశాను. సినిమా థియేటర్లకి నేను వెళ్ళను. నాకు అలవాట్లేదు. మరి ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోయాడనో, ఏదన్నా ట్రైన్ కింద పడి చచ్చిపోయాడనో చెబితే కూడా నమ్మకండి. ఎందుకంటే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు ఎక్కువగా నేను చేయను. లేదు సడన్ గా అజయ్ బాబు గుండెపోటుతో చచ్చిపోయాడు అని చెప్తే నమ్మకండి. నేను చాలా ఫిట్గా ఉన్నాను. నా ఆరోగ్యం చాలా బాగుంది. నా గుండెకేమి స్టంట్స్ పడలేదు. ఇంతవరకు గుండెకి సంబంధించినటువంటి ఏ జబ్బు నాకు రాలేదు. గుండెపోటుతో చనిపోయే వ్యక్తిని నేను కాదు. నాకు గుండెపోటు రాదు. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించండి. ఏదైనా విషం పెట్టి చంపి, ఏదో ఒక విషం పెట్టి చంపి విషయాన్ని తేలిగ్గా క్లోజ్ చేయొచ్చన్న ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. నాకేం జరిగినా దాన్ని మీరు హత్యగానే పరిగణించండి. నేను ఎలా చనిపోయినా అనుకోకుండా నా ప్రాణం పోయిందన్న వార్త పగటిపూట వినబడ్డా, రాత్రిపూట వినబడ్డా, దాని వెనక ఖచ్చితంగా హిందుత్వ వాదులే ఉన్నారు అని చెప్పి, ఉంటారు అని చెప్పి నేను ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పోలీసులు చేస్తున్నటువంటి పనులను నేను ప్రశ్నిస్తున్నాను. సనాతన ధర్మం కళ్యాణ్ ఏం చేస్తున్నాడో నేను అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు క్రైస్తవుల పట్ల ఎంత వివక్ష చూపెడుతున్నారో నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా క్రైస్తవుల పక్షాన కనీసం నోరెత్తి మాట్లాడలేదు, గొంతెత్తి మాట్లాడలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. క్రైస్తవులకు వచ్చిన ప్రతి కష్టం గురించి నేను మాట్లాడుతుంటే వాళ్ళ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కటై ఒక సామాన్యుణ్ణి చంపాలనుకుంటున్నాయి. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కటై ఒక సామాన్యుణ్ణి చంపాలి అని అనుకుంటున్నాయి. నేను నిజంగా ఎంత థ్రెటనింగ్లో ఉండుంటే,
నిజంగా నేను ఎన్ని వార్నింగ్స్ మధ్య ఉంటే, నిజంగా నా పైన ఎంత జరుగుతూ ఉంటే ఎంత రాత్రిపూట మీ ముందుకు లైవ్లోనికి వచ్చుంటారో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వరంగల్లో జరిగినటువంటి మెగా కాన్ఫరెన్స్కి వెళ్ళాను. కాన్ఫరెన్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను అనుభవించినటువంటి వేదన నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. అరే బాబు, చంపితే ఒక్కసారి చంపేసేయండి, ఎదురుగా వచ్చి పొడిచి చంపండి, వెన్నుపోట్లు పొడవకండి దయచేసి. ప్రాణం తీయాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి ప్రాణం తీయండి. సూటిపోటి మాటలతో, బూతులతో అక్రమ కేసులు పెట్టి, రకరకాలుగా చిత్రహింసలు పెట్టి నన్ను వేధించకండి. మీకు దండం పెడుతున్నాను. నా ప్రాణం నన్ను బ్రతకనివ్వండి, నా ప్రాణం తీయకండి. ఇట్లాగా చాలా మంది అడుగుతున్నారు, నీ అడ్రస్ ఎక్కడ చెప్పరా, వచ్చి చంపుతామని అంటున్నారు. మీరు కూడా చూసారు అవి. అరే గొర్రె బిడ్డ అంటున్నారు, లా కొడక అంటున్నారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నేను ఖమ్మం పట్టణంలో ఉంటాను. అడ్రస్ చెప్పకుండా తప్పించుకొని తిరిగేవాడిని కాదు. రమణగుట్టలో అయినా ఉంటాను, జయనార్ కాలనీలోనైనా ఉంటాను. 2 చోట్ల నాకు ఇళ్ళు ఉన్నాయి. రావాలనుకుంటే రండి, డైరెక్ట్గా వచ్చి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళండి. దయచేసి చిత్రహింసలు మాత్రం నన్ను పట్టుకండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. భయంకరమైనటువంటి తలనొప్పితో నేను బాధపడుతున్నాను. నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు. దయచేసి నా ప్రాణం తీయకండి, నన్ను బ్రతికనివ్వండి. నా పరిచర్య నేను చేసుకుంటున్నాను. మీరెన్ని మాటలన్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా నన్ను వేధించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్నిసార్లు నన్ను అవమానించినా, క్రైస్తవుల తరపున మాట్లాడకుండా నేను ఉండలేను. క్రిస్టియన్స్ తరపున మాట్లాడకుండా నేను ఉండాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు. ఎవరేం చేసినా మాట్లాడకూడదు. ఎన్ని మాటలు ఎవరన్నా క్రీస్తు గురించి మాట్లాడకూడదు. మరి గురించి ఏం మాట్లాడినా మాట్లాడకూడదు. దేవుడైన యెహోవా గురించి ఏం మాట్లాడినా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముని ఎన్ని తిట్టినా మాట్లాడకూడదు. నోటికి ఏదొస్తే అది బైబిల్ గురించి మీరు మాట్లాడొచ్చు, మేము సమాధానం చెప్పకూడదు. అలా నేను బతకడం కంటే ఈ రాత్రి ఇప్పుడే చావడం లేదు. ఇప్పుడు చావడానికి కూడా ఇష్టపడతాను. నా కోసమో, నా బిడ్డల కోసమో, నా భార్య కోసం అయితే సువార్త ప్రకటించుకుంటూ, సంఘాలు కట్టుకుంటూ, మందిరాల్లో వచ్చే కానుకలతో దర్జాగా కాలు మీద కాలేసుకొని ఒక కార్పొరేట్ సేవకులు బ్రతికినట్లుగా ఏ హైదరాబాద్లోనో, విజయవాడలోనో మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఒక ఫంక్షన్ లాంటిది రెంట్కి తీసుకొని పరిచర్య జరుపుకోగలను. కానీ నా ఊపిరి ఊరుకోవట్లేదు, దానికి నా ప్రాణం ఊరుకోవట్లేదు. భారతదేశాన్ని హిందుస్థాన్గా మార్చి క్రైస్తవులకి, ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటే నేను తట్టుకోలేకపోతున్నాను. క్రైస్తవులు, ముస్లింలు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజులు వస్తున్నాయి అనంటే నా వల్ల కావట్లేదు. జై శ్రీరామ్ అంటేనే భారత బ్రతకాలి అన్న మాట వినబడితే కష్టం అనిపిస్తోంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరిస్తాడు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాడు నమ్ముకుంటాడు. కానీ ఇక్కడ జై శ్రీరామ్ అంటే మాత్రమే మీరు బ్రతకాలి అని అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మా వల్ల కావట్లేదు. ఎన్ని రకాలుగా హింసలు పెడుతున్నారు చూడండి. మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా గొంతిది. 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా క్రైస్తవులను జాగృతం చేసిన గొంతు. నాకు మత పిచ్చి లేదు. ఒకవేళ నాకు మత పిచ్చుండుంటే నేను క్రైస్తవుల గురించి, వారి క్షేమం గురించి మాత్రమే మాట్లాడేవాడిని. ముస్లిం సహోదరులను గుండెలకు ఎత్తుకునేవాడిని కాదు. ముస్లింలకి కష్టం వస్తే స్పందించేవాడిని కాదు. ముస్లింల మీద దాడులు జరిగినప్పుడు స్పందించేవాడిని కాదు. ఎందుకంటే మాకు వారికి ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నాయి గ్రంథాల ప్రకారంగా. కానీ వారిని గుండెలకు అద్దుకుంటాను. ఎందుకంటే మైనార్టీలైన కారణం చేత హిందువుల చేతుల్లో ముస్లిం సహోదరులు కూడా నరకం అనుభవిస్తూ ఉన్నారు. నేను కేవలం కులపిచ్చి కానీ అయినా కులపిచ్చి ఉన్నోన్నై ఉంటే నేను ఒక బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. కులపిచ్చి కలిగిన వాడిని ఉంటే ఒక బీసీగా బీసీల గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. దళితుల్ని గుండెల మీద పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని మోసేవాడిని కాదు. ఇవాళ వెనకబడినటువంటి కులం పేరుతో, అంటరాని కులం పేరుతో దళితుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఓ దళిత నాయకుడి కంటే ఎక్కువగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని నేను. దళితుల ఆడబిడ్డను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని నేను. కులపిచ్చి లేదు నాకు. నేను హిందువులను కూడా క్రైస్తవుల్ని, ముస్లింస్ని ప్రేమించినంతగా ప్రేమిస్తాను. నేను హిందువులను కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. హిందువుల దేవీ దేవతలను గౌరవిస్తాను.
హిందువుల మత గ్రంథాలను గౌరవిస్తాను, హిందువుల ఆచారాలని, వ్యవహారాలని, పద్ధతుల్ని గౌరవిస్తాను. నాతో వచ్చిన చిక్కంతా క్రైస్తవుల జోలికి వచ్చినప్పుడు, బైబిల్ని తిట్టినప్పుడు, మా విశ్వాసాన్ని మీరు కించపరిచినప్పుడు దానికి హిందుత్వవాదులకు సమాధానం చెబుతున్నాను తప్ప హిందువుల మీద పడి ఏడ్చే వ్యక్తిని కాను. నేను హిందువుల మీద పడి అకారణంగా ఏడ్చే వ్యక్తిని కాను. ఎల్ఎల్బి చదువుకున్నాను, బిఏలో కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ర్యాంకర్ని ఎల్ఎల్బిలో. నా బిడ్డలు పెట్టుకొని నేను బంగారంగా ఈ సొసైటీ నాకెందుకు, ఈ క్రైస్తవ సంఘం నాకెందుకు, ఈ ముస్లిమ్స్ నాకెందుకు, ఈ దళితులు నాకెందుకు అని నేను అనుకొని ఉంటే ఈరోజు నల్ల కోటు వేసుకొని కోర్టులో నిలబడి చక్కగా ప్రాక్టీస్ చేసి లక్షలు కాదు కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ ఉండలేకపోతున్నాను. సంఘం కోసం కొట్లాడుతున్నాను. ఏదైనా జరిగింది, సంఘం మీద ఏదైనా జరిగింది, సేవకునికి ఏదైనా హాని జరిగింది, చర్చికి ఏదైనా జరిగింది, ముస్లిం సహోదరికి ఏదైనా జరిగింది అని అంటే నా ప్రాణం ఆగట్లా. దళితుల్లో రోడ్ల మీద కూర్చోబెట్టి కాళ్ళు చాపి పిచ్చోళ్ళు కొట్టినట్లుగా కొడుతున్నారు. ప్రశ్నిస్తున్నా. ఇవాళ అసద్ దేశంలో పార్లమెంటు మీద దాడి చేసిన గదను కూడా అలా రోడ్డు మీద కొట్టలేదు. డ్రగ్స్ కేసులో ఎంతో మంది సినిమా హీరోలు, హీరోయిన్లు దొరికారు. వాళ్ళను కూడా ఎప్పుడు రోడ్డు మీద అట్లా కొట్ల. కానీ వాళ్ళ ఆంధ్రాలో తెనాలిలో ఐతో సెంటర్లో దళిత కుర్రాలని, మైనార్టీ కుర్రాలని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళు చాపి జనాలందరూ చూస్తూ ఉన్నప్పుడు అరికాళ్ళ మీద బలంతో ఇద్దరు సీఐలు కొడితే ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని అడుగుతున్నాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలిసిన మాకు నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నాం. ఆంధ్రాలో, తెలంగాణలో ప్రభుత్వం సామాన్య ప్రజల మీద, మైనార్టీల మీద ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే తట్టుకోలేక ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని చంపుతారా? చంపేస్తారు నన్ను, చంపుతారు నన్ను. ఎవడైనా ఒక నెంబర్ ఉంచుకొని ఇంకొక నెంబర్ ఇస్తాడు ఫోన్లో. ఎవడైనా గమనించండి, ఒక నంబర్ పర్సనల్ నెంబర్ పెట్టుకొని ఇంకొక నెంబరు జనాలకు ఇస్తాడు. కానీ నాకున్న నెంబర్ ఒకటే. నాకున్నటువంటి నెంబర్ 9006889555. మీరు గమనించారు లేదో, చాలా రోజులుగా ఆ నంబర్కి కనీసం నేను ఫోన్పే, గూగుల్ పే కూడా ఇవ్వట్లేదు. మీరు గమనించారు లేదో, ఆ నంబర్కి కనీసం నా అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అసలు అవసరం లేదు అని నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను. మీ డబ్బు కోసం కాదు, మన ప్రజల క్షేమం కోసం. డబ్బుతే పట్టించుకోరు. ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు నా ప్రాణం తీస్తారు అని అనేక సార్లు మాట్లాడాడు. ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా? నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని అనేక సార్లు చెప్పాడు. ఎవరైనా పట్టించుకున్నారా? ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికలు జరిపాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావును జ్ఞాపకం చేసుకుంటూ సభలు జరుపుతున్నాం. తర్వాత జ్ఞాపకార్థ సభలు జరపండి. నేను బ్రతుకుండగా నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి. నేను బ్రతుకున్నప్పుడు నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి. నేను చనిపోయిన తర్వాత అజయ్ బాబు వీరుడు, అజయ్ బాబు శూరుడు, అజయ్ బాబు మన కోసం కొట్లాడాడు అని చెప్పి నా ఫోటోకి దండేసి నా ఫోటో చుట్టూ పుష్పగుచ్చం పెట్టి జ్ఞాపకార్థ సభలు జరపండి. ఆదరణ కూడికలు పెట్టండి. అప్పుడు నేను బ్రతుకున్నప్పుడు మాత్రం మాట్లాడకండి. కనీసం నైతిక మద్దతు కూడా క్రైస్తవ సంఘం నుంచి పొందడానికి నేను అర్హుని కానా? కనీస మద్దతు పొందడానికి నోటి మాటతో ఇది ఎక్కడ అన్యాయం అని అడిగే వాళ్ళు కూడా లేరా? మీకేదైనా కష్టం వస్తే నేనున్నాను అని వచ్చాను. ఇవాళ నన్ను చంపుతానని తిరుగుతున్నారు. సిగ్గు విడిచి అన్నీ చెప్పుకోలేను నేను. నా పరిస్థితి ముందు వెనక గొయ్యి నుయ్యిలాగా ఉంది. కత్తి మీద నడుస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడు ఎవడొచ్చి ఏ వైపు నుంచి పొడుస్తాడో చంపుతాడో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. అంత తప్పేం చేశాను? దొంగన, వ్యభిచారం చేశానా, నరహత్య చేశానా, దేశద్రోహం చేశానా, రాజద్రోహం చేశానా? ఏం తప్పు చేశాను నేను? రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. అదే నేను చేసిన తప్ప.